ఇండియాస్ ఎమర్జెన్సీ టైం ఎన్ని ఘోరాలు జరిగినాయో లెక్క పెట్టలేదు. అందులో ఒకటే ఈ సెక్యులరిజం ని రాజ్యాంగంలో ఇరికించడం. ఇండియా అండ్ పాకిస్తాన్ విడిపోయినా కూడా సెక్యులరిజం ని కాన్స్టిట్యూషన్ లో యాడ్ చేయాలని డిబేట్ జరిగింది. ద గ్రేట్ అంబేద్కర్ కూడా ఏం చెప్పిండంటే అసలు ఈ రిలీజియన్ పేరు మీద ఇండియా అండ్ పాకిస్తాన్ విడిపోయినాయి, ఇంకా సెక్యులరిజం ఏంది? అంబేద్కర్ గారే వద్దనుకున్న ఈ వర్డ్ ని అసలు వీళ్ళు ఎందుకు చేర్చిరు? ది ప్లాన్డ్ ఎనీ హ్యూజ్. ఒక్కసారి ఎమర్జెన్సీ టైంలో అసలు ఏం జరిగిందో చూద్దాం. ఫస్ట్ మెయిన్లీ సెక్యులర్ వర్డ్ ని రాజ్యాంగంలో యాడ్ చేసి 80 లక్షల మంది మగవాళ్ళకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసి, ఈ ఆపరేషన్స్ ప్రాపర్ గా జరగక చాలా మంది చనిపోయారు. కొన్ని లక్షల మందిని ట్రయల్ లేకుండానే అరెస్ట్ చేసి మెయిన్ స్ట్రీమ్ మీడియాని టోటల్ గా బ్యాన్ చేసి, న్యూస్ పేపర్స్ కూడా గవర్నమెంట్ అప్రూవల్ చేసిన న్యూస్ ని ప్రింట్ చేయాలి. సిటీస్ లో డెవలప్మెంట్ పేరుతో స్లమ్ ఏరియాస్ ని మొత్తం డెమాలిష్ చేసి మొత్తం ఆగం చేసి విత్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సంజయ్ గాంధీ. ఇన్ని దారుణాలకు కారణమైన అసలు ఎమర్జెన్సీ ఎందుకు వచ్చింది? ఇందిరాగాంధీ గారు రాయ్ బరేలీలో రిగ్గింగ్ చేసి గెలిచి ఇక సుప్రీంకోర్టు ఇక దిగిపోను రిగ్గింగ్ చేసి గెలిచిన అంటే సడన్ గా ఇట్లా ఎమర్జెన్సీ పెట్టేసింది.